పన్నీర్ గోధుమ రవ్వ ఉప్మా. లంచ్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ దేనికైనా సరే సూపర్ అంటే సూపర్. ఉప్మా పోపు వేసుకోవడానికి ముందుగా గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్‌లో పోసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. బ్యాచిలర్స్‌కి కూడా చాలా ఈజీ రెసిపీ. మీడియం సైజ్ ఉల్లిపాయ, హాఫ్ ఇంచ్ అల్లం ముక్క, 5, 6 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ స్వీట్ కార్న్, చిన్న క్యారెట్టు, 4, 5 ఫ్రెంచ్ బీన్స్, 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ, 2 టమాటాలు, 50 గ్రాముల పన్నీరు. ఒక టేబుల్ స్పూన్ ఆయిలు, ఒక టీ స్పూన్ నెయ్యి వేడెక్కిన తర్వాత పోపు సామాను ఒక్కొక్కటిగా వేసుకొని కావాల్సిన జీడిపప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసి కొంచెం బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని వేసి బాగా వేపుకొని కాయగూరలు ఒక్కొక్కటి వేసుకుంటూ వేపుకోవాలి. ఏ విధమైన ఉప్మా చేసినా పోపును ఎక్కువసేపు వేపకూడదు. కాయగూరలతో పాటు అవి కూడా వేగుతాయి. ముందుగానే ఎక్కువసేపు కనుక వేపినట్లయితే అవి నల్లబడిపోతాయి. ఈ వెజిటబుల్స్ అన్నీ వేగడానికి 2 నిమిషాల సమయం సరిపోతుంది. పన్నీరును చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని, వాటితో పాటు కొంచెం కొత్తిమీరను వేసుకొని, 1 నిమిషం పాటు బాగా వేపుకోవాలి. ఈ పోపు వేగేసరికి మరుగుతున్న నీళ్ళల్లో సరిపడా ఉప్పును వేసుకొని, ఉప్పును సరిజూసుకొని మనం వేపుకున్న పోపును కూడా ఈ నీళ్ళల్లో వేయాలి. ఈ కాయగూరలు నీళ్లు మరుగుతున్నప్పుడు ఒక గ్లాసు రవ్వను కూడా అందులో వేసుకొని, ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్మాను కుక్కర్‌లో వేయడం వలన పని తొందరగా అవ్వడమే కాకుండా, ఉప్మా కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. చివరగా కొంచెం కొత్తిమీర, ఒక టీ స్పూన్ నెయ్యిను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ గోధుమ రవ్వ ఉప్మాకి పన్నీరు చాలా చాలా మంచి రుచినిస్తుంది. గోధుమ రవ్వ ఉప్మాకి ఆనియన్ రైతా చాలా మంచి కాంబినేషన్. 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా చేసుకునే హెల్తీ, టేస్టీ పన్నీర్ గోధుమ రవ్వ ఉప్మా రెడీ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా.